ఇక ఈ పూజల పునస్కారాల గురించి మాట్లాడుతున్నాడు. తీర్థం తీసుకుపోమని ముఖ్యమంత్రి. నీకు అభద్రతా భావం లేదా ముఖ్యమంత్రి గారు? నీకు అభద్రతా భావం ఉన్నది ప్రపంచం అంతా తెలుసు. నువ్వు హోమాలు చేస్తావు, పూజల పునస్కారాలు చేస్తావు, కానీ దేనికోసం చేస్తావు? నీ రాజ్యాధికారం కోసం చేస్తావు, ఎలక్షన్లు గెలవాలని చేస్తావు, ఇంకా కమిషన్లు వేసుకపోవాలా, నా కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇటనే ఉండాలా, ఇంకో 2 మంత్రులు కావాలి, ఇంకా చుట్టాలు, గివిటికి నువ్వు చేస్తావు. రాజులు కూడా ఒక టైంలో చేస్తుండే, లోక కన్యాలం చేస్తుండే, ప్రజా శ్రేయస్సు కోసం చేస్తుండే, రైతులకు పంటలు మంచిగా వండాలని చేస్తుండే, ఆ రకంగా చేస్తూ ఉండే. నువ్వు చేసేది దేనికోసం ప్రజలందరికీ తెలియదు అనుకున్నావా? నువ్వు నరేంద్ర మోదీ గారి గురించి ఆయన మాట్లాడింది నీ అభద్రతా భావం గురించి. దాని గురించి ఆయన్నే కాదు అందరం మాట్లాడతాము. అందరం ఇక ఈ పూజల పునస్కారాల గురించి మాట్లాడుతున్నాడు. తీర్థం తీసుకుపోమని ముఖ్యమంత్రి. నీకు అభద్రతా భావం లేదా ముఖ్యమంత్రి గారు? నీకు అభద్రతా భావం ఉన్నది ప్రపంచం అంతా తెలుసు. నువ్వు హోమాలు చేస్తావు, పూజల పునస్కారాలు చేస్తావు, కానీ దేనికోసం చేస్తావు? నీ రాజ్యాధికారం కోసం చేస్తావు, ఎలక్షన్లు గెలవాలని చేస్తావు, ఇంకా కమిషన్లు వేసుకపోవాలా, నా కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇటనే ఉండాలా, ఇంకో 2 మంత్రులు కావాలి, ఇంకా చుట్టాలు, గివిటికి నువ్వు చేస్తావు. రాజులు కూడా ఒక టైంలో చేస్తుండే, లోక కన్యాలం చేస్తుండే, ప్రజా శ్రేయస్సు కోసం చేస్తుండే, రైతులకు పంటలు మంచిగా వండాలని చేస్తుండే, ఆ రకంగా చేస్తూ ఉండే. నువ్వు చేసేది దేనికోసం ప్రజలందరికీ తెలియదు అనుకున్నావా? నువ్వు నరేంద్ర మోదీ గారి గురించి ఆయన మాట్లాడింది నీ అభద్రతా భావం గురించి. దాని గురించి ఆయన్నే కాదు అందరం మాట్లాడతాము. అందరం